ఫైనల్ కాలేదని ప్రకటించిన సర్కార్, మార్పునకు కేంద్రం పర్మిషన్ తప్పనిసరి. రాష్ట్రం నుంచి ఇంకా వెళ్ళని ప్రతిపాదనలు, ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వ్యతిరేకత, తెలంగాణ తల్లి రూపం పైన నిర్ణయం వాయిదా అంటూ ఇగో జై జై హే కు జై రాష్ట్ర గీతంగా ఫైనల్. రాజకీయ ఇక్కడ రాజకీయ నేతల నుంచి ఏకాభిప్రాయం. దశాబ్ది ముగింపు వేడుకల్లో ఆవిష్కరణ. లాంగ్ వర్షన్ నిడివి 13 నిమిషాల 30 సెకండ్లు అయితే 3 చరణాలతో షార్ట్ వర్షన్ అధికారికంగా వెల్లడించిన సర్కార్. కేసీఆర్ కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్. అస్సలు సరే, ఇది మంచి సాంప్రదాయమే కానీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిర్రా? ముఖ్యమంత్రిగా గెలవంగానే కేసీఆర్ ఆయన తుంటి ఎంక ఎరగొట్టుకున్నాడు, కింద పడ్డాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గెలవంగానే. సో ఆయన యశోద హాస్పిటల్లో ఉంటే పలకరించడానికి రేవంత్ రెడ్డి వెళ్ళిండు. ఆ రోజు కూడా ఎవరు ఊహించలే పరామర్శిస్తారని. ఎందుకంటే వాళ్ళు కత్తులు పట్టుకొని మామూలుగా లేదు, ఇక అసలు కలిస్తే వీళ్ళు చంపుకుంటారేమో అని అనిపించేటట్టుగా ఉంటుండే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. కానీ రాజకీయమే, పర్సనలే. మాకు ఏమంటారు, ఆ పరిపాలన పైన ఉన్నటువంటి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే, విమర్శలే తప్ప మాకు పర్సనల్ గా ఏముంటది అన్నట్టుగా ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిని చూడడానికి వెళ్ళినా అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి సమర్థించుకోవడం చూసినాం. ఆ తర్వాత ఇవాళ డైరెక్ట్ గా ఇక ఫామ్ హౌస్ కు పోయి ప్రోటోకాల్ ఆఫీసరు పిలవడానికే పోతున్నాడు. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పితే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ని పిలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి పిలిస్తే ఆయన వస్తాడా, రావచ్చా, వచ్చే అవకాశం ఉందా, ఏంటిదనేది ఒకసారి మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇక వేడుకలకు సోనియా హాజరు. ఏఐసిసి నుంచి గాంధీ భవన్ కు స్పష్టత. స్టేజ్ పై ఆమెకు ప్రత్యేక సన్మానం. 2004 ప్రామిస్ నుంచి ఇప్పటి వరకు స్పెషల్ స్పీచ్. ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపనున్న ప్రభుత్వం అంటూ ఇగో ఇది ఈ పాట మొత్తానికి. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణవిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై తెలంగాణ. ఎట్లుంది వంశీ? ఇది పాట మొత్తానికి 2 వర్షన్లుగా వస్తుంది. మొదటి వర్షన్ వచ్చేసి 13 నిమిషాల 30 సెకండ్లు అయితే ఇగో రెండో వర్షన్ వచ్చేసి అంటే తక్కువ నిడువుతోని 3 చరణాలతోని స్కూళ్ళలో కావచ్చు, అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు పాడుకోవడానికి ఇది ఉపయోగించేటట్టుగా రాసిర్రు. సో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల చర్చలు జరిగినా ఫైనల్ డిసిషన్ తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఎంబ్లం డిజైన్ కు సంబంధించిన కసరత్తు మొదలైందని, కళాకారులు, ఆర్కిటెక్టులను నుంచి 100 డిజైన్లు వచ్చాయని వాటన్నింటినీ పరిశీలించే క్రమమే కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో గురువారం సాయంత్రం ఉద్యమంలో పాల్గొన్న రాజకీయ నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు, కవులు, కళాకారులు, మేధావులు తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని, అందులో భాగంగానే ఇక చేస్తున్నామని చెప్తా ఉన్నాడు. కానీ ఒక్కసారి లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక చిన్న కామెంట్ పెట్టండి. కేసీఆర్ ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకి అంటే దశాబ్ది ఉత్సవాలకి రేవంత్ రెడ్డి పిలవడం కరెక్టా కాదా, తప్ప ఒప్ప? మరి కేసీఆర్ వల్లనే ఈ రాష్ట్రం ఈ పరిస్థితుల్లోకి నెట్టవేయబడింది. ఇవాళ ఇంత అధోగతి పాలైందంటే దానికి కారణము అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసేసిండని చెప్పేసి ఉన్నటువంటి భావనకి మరి ఇలా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ని రేవంత్ రెడ్డి స్వయంగా పిలవమని చెప్పిండు అంటే మరి ఇది ఎటువైపు పోతుంది? మరి దొంగలు ఒకటే అనే మాట వస్తుందా? ఏదైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది కదా, ప్రజలకు కూడా తెలవాలి కదా. కాల్ కూడా చేయొచ్చు నాకు. ఇగో కింద నెంబర్ కనిపిస్తుందా అన్న నెంబర్? ఆ నెంబర్ చెప్పండి ఒకసారి. 630-4481-651 ఇది నెంబర్. ఈ నెంబర్ కి కాల్ చేసి మీ స్పందన తెలియజేయచ్చు, నేను మీతో మాట్లాడతా. అసలు కేసీఆర్ ని మరి ఆ ఉత్సవాలకు పిలవచ్చా, మరి సోనియా గాంధీని పిలవడం కూడా కరెక్టా కాదా? ఇట్లాంటివన్నీ ప్రజల నుంచి ఏం స్పందన ఉన్నది, ఏమనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ చేసినా సరే, ఒకసారి లేదంటే ఈ నెంబర్కి మీరు డైరెక్ట్ గా కాల్ చేసినా కూడా నేను మీతో మాట్లాడతాను. వేరే ఏ అంశమైనా సరే మీరు మాతో చర్చించవచ్చు. నేను గతంలో కూడా చెప్పినా ఇది మీ వేదిక అంటే మీకోసం మాత్రమే మాట్లాడే వేదిక, మీ గొంతుకగా ఉండే వేదిక. మీకు ఏదైతే అక్కడ సమస్యలు ఉన్నాయో అనిపిస్తున్నాయో ఆ సమస్యల గురించి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మీ అభిప్రాయాల గురించి కూడా మాతో మాట్లాడడానికి మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను రెడీగా ఉన్న మీకోసం
మా నెంబర్ నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తా, డిస్ప్లేలో కూడా చెప్తా నేను. సో కింద కనపడతా ఉంది, మీరు కాల్ చేయొచ్చు, అట్లే కామెంట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మరి కేసీఆర్ని అట్లే సోనియా గాంధీని పిలవడంలో మరి ఏది రైటు ఏది తప్పు, మరి పిలిస్తే ఎట్లా ఉంటుంది సాంప్రదాయము? మరి కేసీఆర్ అంతా నాశనం పట్టిపోయింది కదా అని అంటారు కదా, మరి అలాంటిది ఒక్కసారి మీతో మాట్లాడడానికి నేను మాట్లాడాలనుకుంటా ఉన్నా. సో ప్రజల నుంచి తెలియాలి. ఇంకొకటిగో, చుక్కా రామయ్యకు శాల్వా కప్పుతున్న ముఖ్యమంత్రి, కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు మూర్ఖపు నిర్ణయం అంటూ చిహ్నం నుంచి వాటిని తీసేయడం సరికాదు అని చెప్పి కేటీఆర్ అంటా ఉండు. చార్మినార్ వద్ద నిరసన. ఈ సన్నాసులను ఆయనతో మర్చిపోతారేమో,